తమ్ముడు, ఈ గెటప్లో వెళ్తే ఆ బెజవాడ బుజ్జమ్మ పెళ్లివాళ్లు ఎవ్వరూ గుర్తుపట్టరు. వెళ్ళు. గురువుగారు చెప్పినట్టు ఆ పెళ్లి కూతురు ఉందో పారిపోయిందో నాకు తెలియాలి. అమ్మా, గురువుగారు చెప్పినట్టు పెళ్లి కూతురు పారిపోయిందే అనుకుందాం. మరప్పుడు పెళ్లి కూతురు ప్లేస్ లో ఉండేదెవరు? అదే కదా నా అనుమానం. అక్క, నాతో ఆడవేషం వేయించావు బానే ఉంది. తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెళ్లి కూతురు నాకు మేకప్ వద్దు అంటే ఏడ్ చేయాలి. ఎందుకు వద్దంటారా? ఆల్రెడీ వాళ్ళతో మనం చెప్పాం కదా బ్యూటీషియన్ వస్తుంది అని. నువ్వు చెప్పావు బానే ఉంది. ఆ పెళ్లి కూతురికి మేకప్ మేమే చేసేసుకుంటాం, నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళకి చేసేసుకో అంటే అప్పుడు నేనేటి చేయాలి? అదే నిజమేనమ్మా. నిజంగానే ఆ పెళ్లి కూతురు గనక పారిపోయి ఉంటే ఆ ముసుగు తీయడానికి వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఖచ్చితంగా మావయ్యని మేకప్ చేయొద్దని అంటారు. కరెక్ట్. వాళ్ళు గనక మేకప్ వద్దు అంటే అప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఆ పెళ్లి కూతురి స్థానంలో ఎవరుందో తెలుసుకోవాల్సిందే. ఎవరో వచ్చినట్టున్నారమ్మా. నేను వెళ్ళి చూస్తాను, నువ్వు ముసుగేసుకుని కూర్చో. బాబు, నువ్వా పెళ్లి కొడకా? ఏంటి ఇలా వచ్చా? పెళ్లి కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నావా ఏంటి? అది కాదా ఆంటీ, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? చెప్పు. కాసేపట్లో మేకప్ చేయడానికి ఎవరో అమ్మాయి వస్తుంది కదా? అవును, బ్యూటీషియన్ వస్తుందని చెప్పింది కదా మీ అమ్మ. అవునంటీ. అసలు అమ్మాయి ఎవరు? ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదమ్మా, ఇంతకు ముందే కదా తిన్నాను. జస్ట్ అలా వాకింగ్ చేయడానికి ఇలా వచ్చానంతే. వాకింగ్ చెయ్యాలనుకుంటే నీ గదిలోనైనా నా గదిలోనైనా చెయ్యి, పెళ్లి కూతురు గది దగ్గర కాదు. పెళ్లి వాళ్ళు ఇలా చూస్తే నిన్ను తప్పుగా అనుకుంటారా. పద. వస్తానండి. చూడు నాన్న, నిశ్చితార్థం అయ్యే వరకు నువ్వు పెళ్లి కూతురు ఇంకెవరు? నీళ్ళెవరు? నాలెవరా? అదేనమ్మా, రవిచంద్ర. ఓ, డ్రైవరా? అరే, డ్రైవర్ ఏంటి? ఓ, అదో పెద్ద కథలే పెద్దమా. ముందు ఈ సీమెట చెప్పు, ఎందుకొచ్చాడంట? ఏమోనమ్మా, ఇంకాసేపట్లో బ్యూటీషియన్ వస్తుంది కదా, ఆ బ్యూటీషియన్ గురించి ఏదో చెప్పబోయాడు. ఈ లోపు వాళ్ళ అమ్మొచ్చి కంగారుగా తీసుకెళ్లిపోయారు. ఏటేటి? బ్యూటీషియన్ గురించి చెప్పబోతుంటే కాంతమ్మ కంగారుగా వచ్చి అటుకెళ్ళిపోయిందా? అవునమ్మా. అయితే ఈ బ్యూటీషియన్ వెనకాల ఏదో పెద్ద తిరకాసే ఉంది పెద్దమ్మా. తిరకాసేంటమ్మా? అవును పెద్దమ్మా, డ్రైవర్ మన గదికొచ్చి మరీ ఈ సీన్ చెప్పాలనుకున్నాడంటే అందులో ఏదో తిరకాసుంది. మనం మాత్రం కాసంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. ఇంకా అర్థం కావట్లేదు పెద్దమ్మా. ఆ కాంతమ్మకి
ఆ గురువుగారేదో చెప్పారు. అప్పటి నుండి పెళ్లి కూతున్నా కాదా అని డౌట్ వచ్చి ఇలాంటి ఏదో ప్రయత్నాలన్నీ చేస్తుంది. అంటే నువ్వు పెళ్లి కూతురివి కాదా అని తెలుసుకోవడానికి ఎవరినైనా పంపిస్తుందంటావా? అవును పెద్దమ్మా, అదే కదా నాకు అనుమానంగా ఉంది. ఎవరబ్బా? పెద్దమ్మా నువ్వాగు, నేను వెళ్ళి చూస్తాను. హాయ్, నా పేరు బ్యూటీషియన్ పింకీ. నువ్వు పింకు, నేను పింకు, పర్ఫెక్ట్ సింకు. ఈ కాకినాడ మొత్తంలో మన పేరు తెలియని కుర్రాళ్ళు లేరు, మన చెయ్యటన ఆడోళ్ళు లేరు. అయితే నువ్వంత ఫేమసా ఏంటి? అయ్య బాబా, ఇదేటి? నువ్వు నార్త్ ఇండియన్ కదా, నాకులాగా కాకినాడ యాస మాట్లాడుతున్నావేటి? చూడు బ్యూటీషియన్ పింకీ, నేను కాకినాడలో ఉంటే కాకినాడ యాస మాట్లాడతాను, గుంటూరులో ఉంటే గుంటూరు యాస మాట్లాడతాను, నెల్లూరులో ఉంటే నెల్లూరు యాస మాట్లాడతాను, ఏ ఊరు వెళ్తే ఆ ఊరు యాసే. ఆ, బాగానే ఉంది. లోనకు పదండి. కాంతమ్మక్క నిన్ను రంబలాగా రెడీ చేయమని నన్ను పంపింది. నువ్వు అలా కూసుంటే ఫేషియల్ చేసేసి ఫేస్ ప్యాక్ పెట్టేసి నిన్ను రంబలాగా మార్చేస్తాను. ఏటి కూర్చో. అలాగే రామ్మా. ఇదిగో బ్యూటీషియన్ పింకీ. ఏటి బుజ్జమ్మక్క? ఎక్కడైనా పెళ్లి కూతురు ముసుగేసుకుంటారు, నువ్వేంటి బ్యూటీషియన్ అయ్యుండి నువ్వు మాస్క్ వేసుకున్నావు? అంటే నాకు ట్యానింగ్ అయిపోతుందని ఇదిగో ఇలాగే మాస్క్ పెట్టుకున్నాను. అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాస్క్ చాలా మంచిది. అబ్బబ్బబ్బా, సర్లే కానివ్వు. ముసుకుతి. అక్క, ముసుగు తీయి. నువ్వెందుకు వచ్చావు? ఏం లేదండి, అందరికి జ్యూస్ ఇద్దామని వచ్చాను. ఒక్క నిమిషం ఆగు. ఏ పింకీ, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, ఇల్లంతా తిరుగుతుంది. ఎందుకు వచ్చావని అడగటానికి నువ్వెవరు? అది నిజమేలేండి, కాకపోతే ఇక్కడ ఫేస్ ప్యాకింగ్ చేస్తున్నాను కదా, డిస్టర్బింగ్ అయిపోతుందని అలా అన్నానండి. సరే సరే. అవతారం.
జాగ్రత్త అండి, చూసుకొని తాగండి, లేదంటే మీద ఒలికిపోతాయి. ఆహా తమరు చెప్పకపోతే చూసుకుని తాగరు మరి. నువ్వు తాగమ్మా పెళ్లి కూతురా. చూస్తావేంటి, తాగు. అమ్మగారు, జ్యూస్ తాగండి. అలాగే. ఇదేం తాగడం, ముసుగు తీసి తాగొచ్చు కదా. నేను ఆడపిల్లనే. ఆ మీరు మగాళ్ళని కాంతమ్మ పంపితే వచ్చారని నేను అన్నానా ఏటి? ఏటి నువ్వు అనేది? నేను 24 క్యారెట్లు గల ఆడదాన్ని. అయితే మీకు ఏ మాత్రం ఫేషియల్ వచ్చో, ఏ మాత్రం ఫేస్ ప్యాక్లు వచ్చో మా పెద్దమ్మ కేసు చూపించండి. అది నచ్చితే నేనే వేయించుకుంటాను. ఏటి ముందు మీ పెద్దమ్మకి చెయ్యాలా? అవును, ఆవిడ ఓకే అంటేనే నేనే వేయించుకుంటాను. సరే రా పెద్దమ్మ, నువ్వు కూసో. ఓహో, ఈ బ్యూటీషియను కాంతమ్మ మనిషా? చెప్తానుండు. చూస్తావేంటే దొంగ కళ్ళదానా? చూడ్డానికి పిప్పళ్ళ బస్తాలాగా ఉన్నా. చూసే చూపులాపి పూసే పూతలేమో పోయి. అమ్మా, మావయ్య వెళ్ళి అరగంట పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? నాకు అదే అనుమానంగా ఉంది. వెళ్ళింది బ్యూటీషియన్ కాదు, అవతారం అని పెళ్లి వాళ్ళు కనిపెట్టారా ఏంటి? అమ్మో, అదే గాని నిజమైతే ఆ బెజవాడ బుజ్జం వచ్చి మనల్ని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తుంది. అలా జరగదు. నా తమ్ముడు మహాముదురు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి దొరకడు. పంపించిన పని పూర్తి చేసుకొని మరీ వస్తాడు. మాస్క్ లాగేస్తున్నారేటి? నీ పీక పట్టుకున్నట్టు అంత కంగారు పడతావేంటి? నేను ముట్టుకుంది మాస్కే కదా. మాస్క్ తీసి ఫేషియల్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఇలా మాస్క్ తో ఫేస్ ప్యాక్ వేయించుకోవడం మాకు నచ్చదు. అయ్య బాబాయ్, ఏంటే పింకీ, నువ్వేమో మగరాయిళ్లాగా మీసాలు పెంచుకొని ఫేషియల్ చేస్తావా? ఫేషియల్ ఆ మూతి మీద మీసాలు తీసేసి తర్వాత వచ్చి ఫేషియల్ చేయి. నా మీసాల గురించి మీకెందుకండి? అయినా నేను వచ్చింది మీకు మేకప్ చేయడానికి కాదు. ఇదిగో ఈ పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి. నువ్వు రా పెళ్లి కూతురా. అయ్య బాబోయ్, నువ్వు పెళ్లి కూతురు కావా? సిట్టమ్మవా?
అక్కోయ్ కొంప మునిగిపోయింది అక్క. గురువు గారు చెప్పినట్టు అసలు పెళ్లి కూతురు పారిపోయింది. ఏదో మాయ చేసేసి ఈ సిట్టెమ్మి ఆ పెళ్లి కూతురుని మాయ చేసేసింది. అక్కోయ్ పెదమా కొంపలు మునిగిపోయాయి. అవతరంగాడు నన్ను చూసేశాడు. వెళ్ళని అమ్మా, ముందు వాడు ఈ గది దాటాలి కదా. రా చిట్టమ్మా. అక్క ఏయ్ బుజ్జమ్మ జీ క్యా క్యా జీ ఆప్? నాకేం తెలుసు, ముందు వాడిని పడగొట్టేశాను. బయట మీ ఆయన అడిగి మందు బాటిల్ తీసుకునిరా. క్యా జీ? క్యాజీ లేదు, క్యాబేజీ లేదు. వెళ్ళి ముందు బాటిల్ తీసుకునిరా. వెళ్ళు. పెదమా ఇప్పుడు ఏం చేయాలి? ముందు మందు బాటిల్ వస్తే ముందు ముందు జరిగేది మహా రంజుగా ఉంటుంది. బుజ్జమ్మాజీ పట్టుకో. తాగురా, తాగు. రే లేగరా, లే. అన్యాయం, అక్రమం, మోసం. రే మోసాలు చేయడం, అన్యాయాలు చేయటం, అక్రమాలు చేయటం మీకు చేతనైనట్టు మాకు చేత కాదురా. వెళ్ళ, మీ అక్కకి ఏం చెప్పుకుంటావో చెప్పుపో. ఇప్పుడే చెప్తా, ఇప్పుడే చెప్తా. ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తా. సిట్టేమా మా ఇంటికి వచ్చిందని ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తా. అబ్బా అదేంటి అలా కొట్టేసావు? కొట్టడం కాదు, ఇంకాసేపు ఇలాగే ఉన్నావంటే గుర్ర పగల కొడతా. వెళ్ళరా, వెళ్ళ, వెళ్ళి బయటికి. రైట్, వెళ్ళరా, వెళ్ళు. అమ్మా మావి వస్తున్నాడు. మనకు అన్యాయం జరిగిపోయిందాకా. పెదమా మీరేమో అన్న వదిలేశారు. ఆడెళ్ళి నిజం చెప్పడు కదా. వాడి మొహం, వాడు చాలా తాకేశాడు. వాడెళ్లేలోపే ఎక్కడో చోట పడిపోతాడు. ఎందుకైనా మంచిది పెద్దమ్మా, ఓ పాలేళ్ళు చూద్దామా? సరే వెళదాం. నువ్వు వెళ్ళి ఆ మందు బట్టలు ఇచ్చేసాయి. నువ్వురా, మనం వెళదాం. అక్క వాళ్ళు మనల్ని మోసం చేశారు అక్క. అదేంటి అవతారం అలా ఊగుతూ వస్తున్నాడు? అవునమ్మా, వెళ్ళేటప్పుడు బానే వెళ్ళాడు. ఇప్పుడేంటి అలా ఊగుతూ వస్తున్నాడు? భార్య గారు, ఎవరండి ఆ అమ్మాయి? మీకంటే ఎత్తుగా, మీకంటే గ్లామర్గా ఉంది. నా చెల్లెలు. రెండో పెళ్లి చేసుకుంటారా ఏంటి? ఒక్క పెళ్లి చేసుకుని ఏం ఉద్ధరించలేకపోయాను, ఇక రెండో పెళ్లి చేసుకుని ఏం చేస్తాను చెప్పండి. ఇంతకీ ఆమె ఎవరండి? ఇంకా అర్థం కాలేదు నాన్న, మన అవతారం మావయ్య. మన అవతారమా?
మన అవతారం ఈ అవతారం ఎందుకేసినట్టు? పెళ్లి కూతురు రూమ్లోకి ఎందుకు వెళ్ళినట్టు? ఇప్పుడు మీకన్నీ చెప్పాలా? మా టెన్షన్లు మాకుంటే మీ యక్ష ప్రశ్నలేంటి? అక్క ఒరేయ్, మోసం జరిగిపోయిందక్క. మోసమేంట్రా? తాగొచ్చావా? నేను తాగలేదక్క, ఆ బాటిలే వచ్చి నా నోట్లో పడిపోయింది. ఏంట్రా, ఆ బాటిల్ వచ్చి నీ నోట్లో పడిపోయిందా? ఆ బాటిల్కి ఏమైనా కాళ్ళొచ్చాయా లేక రెక్కలొచ్చాయా? అసలు నువ్వు పెళ్లి కూతుర్ని చూసావా లేదా? చూసానక్క.